ఓం సాయిరామ్. ఈరోజు సాయినాథుడు మనకు ఒక అత్యద్భుతమైన సందేశం అందించాలని అంటున్నారు. సాయినాథుడు అందించే సందేశం మనం శ్రద్ధగా విందాం. సుమతి ఎంతో చదువుకున్న అమ్మాయి. తను ఎంత ఎవరిని కూడా అంతగా నమ్మేది కాదు. ఆమెకు కొత్తగా పెళ్ళయ్యి గర్భవతిగా ఉంటుంది. ఆమె అత్తగారు ఎంతో ప్రేమగా తనను చూసుకుంటూ ఉండేవారు. రోజు అత్త తన చేతులతో భోజనాన్ని కూడా కలిపి తీసుకొని వచ్చి సుమతికి తినిపిస్తూ ఉండేవారు. సుమతికి సపర్యలు చేస్తూ అన్ని సేవలు చక్కగా చేసుకుంటూ ఆ తల్లిలాగా సుమతిని ఆమె పడుకున్న తర్వాత ఆ అత్తగారు ఒక పుస్తకాన్ని తెరిచి అందులో ఏదో మరి రాసుకుని ఆ తరువాతే పడుకునేవారు. ఇదంతా రోజు గమనిస్తున్న సుమతికి తన అత్తగారి వ్యవహారంపై అనుమానం కలుగుతుంది. ఆమె అనుకుంటూ ఉంటుంది, రోజు మా అత్తగారు నాపై ఎంతో ప్రేమను ఒలకపోస్తూ ఉంటారు కదా, మరి తరువాత వెళ్ళి రహస్యంగా ఏదో రాసుకుంటూ కూర్చుంటూ ఉంటారు. అసలు అందులో ఏమి రాసుకుంటున్నారో తెలుసుకోవాలి అనుకుని మరుసటి రోజు తాను పడుకునే ముందుగానే తన అత్తగారు తనకు నిద్ర మాత్రలు అనేవి కలుపుతుంది పాలల్లో. అత్తగారు పడుకున్న తర్వాత తన అత్తగారి పుస్తకాన్ని వెతికి దాన్ని చదవడం మొదలు పెడుతుందన్నమాట. అందులో ఇలా రాసి ఉంటుంది, నా కోడలకు సుఖ ప్రసవం సమయం దగ్గర పడుతోంది. ప్రసవం ఏ చిన్న తప్పు జరిగినా రేపు పుట్టబోయే పిల్లవాడిపై ఆ ప్రభావం చూపుతుంది. అందుకని ఆమె కోసం నేను రోజు నా చేతులతో పౌష్టికాహారాన్ని తయారు చేసి ఆమెకు తినిపించి ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను. అది చదివిన సుమతికి తన అత్తగారిని అపార్థం చేసుకుంటున్నందుకు ఎంతో బాధపడుతుంది. తరువాత ఉన్నట్టుండి ఆమెకు నొప్పులు మొదలవుతాయి. అప్పుడు ఆమె తన అత్తగారిని నిద్రలేపే ప్రయత్నం అనేది చేస్తుంది. కానీ ఆమె అంతకు మునిపే అత్తగారికి నిద్ర మాత్రలు ఇచ్చింది కదా, అత్తగారు ఏమాత్రం స్పృహ లేకుండా గాఢంగా నిద్రపోతూ ఉంటారు. అప్పుడు ఆమెకు తను చేసిన తప్పు అనేది అర్థమవుతుంది. ఈ బంధాలు అనేవి అనుమానాలతో కాదండి, నమ్మకంతో నిలుస్తాయి అని మన సాయినాథుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. నిజంగానే కదా, వాళ్ళ అత్తగారు తనకు ఎంతో మంచి చేయాలని మంచి ఉద్దేశంతో సుమతికి తను ప్రతిరోజు డైరీ రాసుకుని మరి టైంకి సుమతికి పౌష్టికాహారాన్ని ఇవ్వాలి, నా కోడలికి చక్కని సుఖప్రసవం కలగాలి అని చెప్పి ఎంతగానో ఆరాటపడిన ఆ టైంకి నేను చక్కగా దగ్గరుండి చూసుకోవాలి అనుకున్న అత్తగారికి మరి నిద్ర మాత్రల వల్ల ఆ సమయానికి తనకు సహాయపడలేకపోయినందుకు అత్తగారి మీద తను చేసిన తప్పే కదా మరి కారణం.